श्रीराम जय राम जय राम श्रीराम जय राम जय राम श्रीराम। రూపకర్త అయినటువంటి మన అందరికి డిఆర్బి ప్రసాద్ గా ఆయన సుపరిచితం. కానీ ఆయన పూర్తి పేరు ధూళిపాల రామభద్ర ప్రసాద్ గారు. ఇది చాలా మంది తెలియదు. నిన్నే వాళ్ళ బావగారి ద్వారా నేను ఇక్కడ మెమోండోలో చూసి తెలుసుకున్నాను. ధూళిపాల రామభద్ర ప్రసాద్ గారు నిన్నే తెలిసింది. డిఆర్బి ప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఆయన గురించి ఒక నిమిషం ఏంటంటే, ఆయన ఎప్పుడూ కూడా ఆలోచించేది ఏంటంటే, ఎవరు తెలియని సమాజంలో ఒక మంచి వ్యక్తుల్ని సమాజానికి పరిచయం చేయడం, తెలుగు భాషకి సమాజానికి గుర్తింపు తెచ్చిన వ్యక్తుల్ని పరిచయం చేయడం, అలాగే ఎవరు తెలుసుకోలేని మహనీయుల్ని మన ముందు పెట్టడం, అలాగే ఎక్కడెక్కడ వాళ్ళకి గుర్తింపు రాలేదో అలాంటి కవుల్ని కానీ మహనీయులు కానీ వాళ్ళని సన్మానించి గొప్ప వ్యక్తుల పేరు మీద వాళ్ళకి పురస్కారాలు అందించి చేసే ఒక గొప్ప వ్యక్తి ఈ రోజున జన్మదినాన్ని ఇక్కడ జరుపుకోవడానికి అందరూ రావడం చాలా మంచి పరిణామం. అలాగే ఇప్పుడు మొదటగా పురోహితుడు ఆశీర్వచనం, తర్వాత పాస్టర్ గారు ఆశీర్వచనం తర్వాత మనందరి కార్యక్రమం ప్రారంభమవుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం యజమానే మనస్య గోత్రస్య నామదేవస్య మల్లెల గోత్రభోస్య వీరభద్ర ప్రసాద్ నామదేవస్య రామభద్ర ప్రసాద్ నామదేవస్య ధర్మపత్ని సీతా మహాలక్ష్మణస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్యధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ సకల ఫలభూష సిద్ధ్యర్థం విఘ్నేశ్వర సరస్వతి దత్తాత్రేయ సద్గురు సాయినాథ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఇష్ట కామ్య ఫల సిద్ధిరస్తు. అత్యంత అనుకూలత ఫల సిద్ధిరస్తు. ఏ గ్రహరిష్టాయం ధన శుభ ఫల సిద్ధిరస్తు. సకల దోష నివారణమస్తు. సకల కార్య దిగ్విజయ సిద్ధిరస్తు. యజమాన మనా వాంఛా ఫల సిద్ధిరస్తు. జన్మదిన సమయే ఓం జన్మ నక్షత్రవశాతో నామ నక్షత్రవశాతో జన్మ రాశివశాతో నామ రాశివశాతో జన్మ లగ్నవశాతో నామ లగ్నవశాతో గోచార లగ్నవశాతో ఏ గ్రహ అరిష్టాయం శుభ ఫల సిద్ధ్యర్థం శరీర సంపూర్ణ ఆరోగ్య ఆవృద్ధ్యర్థం అత్యంత శుభ ఫలిత సిద్ధ్యర్థం మనోవాంఛ ఇష్టదేవత జన్మదిన సమయే సద్గురు సాయినాథ సహిత ఇష్టదేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రే ఆయుష్య మృతతిష్టతే శత సంవత్సరం దీర్ఘమాయు. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. శత సంవత్సరం దీర్ఘమాయు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునగాక. సామిత్ర గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనములో, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీ జీవించు సంవత్సరములన్నీ అధికమగును. దేవుని వల్ల మన అందరికి కూడా ఆయుష్ పెరుగుతూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 99% మంది కూడా భక్తులే ఉన్నారు. భక్తులు ఎందుకు అంటున్నానంటే, మన ఈ రోజున దేవునికి ఎంత దగ్గరగా ఉన్నట్లయితే మన ఆయుష్ అంతా అధికమవుతుందండి. ఏ దేవుడు నేను చెప్పట్లా, మీరు అందరి నుదుటి మీద బొట్లు ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే దేవుడు తోడుగా ఉన్నాడని అర్థం. బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నామంటే దేవుడు నా తోడుగా ఉన్నాడని అర్థం.
మీరు దేవునితో ఎక్కువగా గడుపుతూ ఉన్నారు కాబట్టి, చెడుకు దూరంగా ఉన్నారు కాబట్టి దేవుడు మీ ఆయుష్ను పెంచుతూ ఉన్నాడండి. ఈ రోజున అందరూ కూడా 70 సంవత్సరాలు పై వారు ఉన్నారు, 60 సంవత్సరాలు పై వారు ఉన్నారు, 50 సంవత్సరాల పై వారు ఉన్నారు. వీరందరూ ఇంత ఆరోగ్యంగా ఉన్నారంటే కావాలన్నా దేవుడు కృప మీ మీద ఉంది. అట్లా కాకుండా ఈ రోజున డిఆర్బి ప్రసాద్ గారు, రాంభద్ర ప్రసాద్ గారు, అట్లా సీతా మహాలక్ష్మి గారు మాకు చాలా సుపరిచితులు. మరి అనేక సందర్భాల్లో సార్ గారు కూడా, పూజారి గారు కూడా మాతో ఇది 3వసారి మేము కలుసుకోవటం. అయితే మేమంతా కుటుంబం వల్లే కలిసి ఉంచి ఉన్నాం. ఎందుకంటే దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఇట్లాంటి విభేదాలు లేవండి. మనందరం కూడా ఒక్క తండ్రి బిడ్డలమే, మనందరికి తండ్రి దేవుడే. కాబట్టి మనందరం దేవుడితో ఎక్కువగా ఉన్నట్లయితే ఆయుష్తో ఉంటామండి. జెఫ్ బోయేజ్ అని అమెజాన్ అధిపతి అండి, ఆయన లవంగాలను ఏం చేస్తాడో తెలుసండి, కాసేపు మెడిటేషన్ చేస్తాడు, కాసేపు పిల్లలతో గడుపుతాడు, కుటుంబంతో గడుపుతాడు. ఫోన్ మాత్రం ముట్టుకోడండి, గంట వరకు ముట్టుకోడండి. నేను ఈ రోజు 4ంటికి లేచాను, ప్రార్థనలో ఉన్నాను. 4:30కి సారు పెట్టారు, వీడు ఈ అడ్రస్ పెట్టారు, నాకు తెలుసు. అయినా నేను చూసేపాటికి 8:30 అయింది. ఎందుకంటున్నానంటే మనం ఎప్పుడైతే ఈ లోకానికి దగ్గరవుతామో మనము ఈ మాటలు చెప్పకూడదు, కానీ వ్యాధులకి దగ్గరైపోతూ ఉంటాం, రోగాలకి దగ్గరైపోతూ ఉంటాం, మరణానికి దగ్గరైపోతూ ఉంటాం. ఈ లోకానికి దూరంగా ఉండి దేవునికి దగ్గరగా ఉన్నట్లయితే దేవుడు అంతం లేని వాడు కాడు, ఆది అంతం లేని వాడు. కాబట్టి మనము కూడా దీర్ఘాయువుతో నింపబడతాము, ఆరోగ్యంతో నింపబడుతూ ఉంటాం, కృపాజ్ఞానంతో నింపబడుతూ ఉంటాం, ఐశ్వర్యంతో నింపబడుతూ ఉంటాం, అధికారంతో నింపబడుతూ ఉంటాం, క్షేమకరమైన ప్రయాణాలతో నింపబడతామండి. కాబట్టి ఈ రోజున ప్రసాద్ గారు పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ చూడటం సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా మేము చూడటం సంతోషంగా ఉంది. నేను ఇప్పటి వరకు ఏ సార్ అంటే ఇక్కడ కేక్ కవర్ తీశారు, ఆ సార్ కోసం చూసే కళ్ళు డొనేట్ చేస్తారు ఆ సార్. మోహన్ రావు గారు ప్రతి సంవత్సరం వచ్చే వాళ్ళు 20 సంవత్సరం ఒక కథను తన అందరిని కూడా కలవటం, ఒక కుటుంబాన్ని కలుసుకున్నట్లుగా ఉంది, నా మిత్రుల్ని కలుసుకున్నట్లుగా ఉంది, నా అక్కని కలిసినట్లుగా ఉంది, నా అన్నని కలిసినట్లుగా ఉంది, మా తోటి సహోదరిని కలిసినట్లుగా ఉంది. 3వసారి మేము కలుసుకోవటం, మా సహోదరిని కలుసుకోవటం. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే మనందరం కూడా మంచి సమాజానికి కట్టాలండి. హల్లెలూయా చెప్దామా? ఎందుకంటున్నానంటే మంచి సమాజం అంటే ఇతరుల జోలికి వెళ్ళకూడదు, ఇతరుల స్కీమ్ తలపెట్టాలన్న ఆలోచన రాకూడదు మనకి. అప్పుడే మన ఇంటికి తాళాలుగా వేసుకోక్కర్లేదండి. మహారాష్ట్రలో ఒక గ్రామం ఉందండి, తలుపులు ఉండవు, తాళాలు ఉండవు. ఎందుకంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనం మంచి సమాజం కట్టాలి. ఈ ప్రసాద్ గారు ఇన్నారు చెప్పారు, మన అధ్యక్షులు చెప్పారు, ఏమని చెప్పారంటే మంచితనమే అనే మంచి వారిని పోగు చేస్తారు, గుర్తింపు లేని వారికి గుర్తింపు తీసుకొస్తారన్నారు ప్రసాద్ గారు. దేవుడు ఇట్లాంటి పుట్టినరోజులు అనేక మనం జరిగించుకోవాలి, దీర్ఘాయుతో నింపాలి, దేవుడు ఆరోగ్యంతో నింపాలి, అట్లాగే కృపా జ్ఞానంతో నింపాలి, ఐశ్వర్యంతో నింపాలి, అట్లాగే అధికారంతో నింపాలి. అట్లా తన కుటుంబం కూడా 30 60 100 దేవుడు దీవించునుగాక. అట్లాగే దేవుడు జ్ఞానమందు, వయసు అందు, మరి దేవుని ఆశీర్వాదాలందు, మనుషుల ఆశీర్వాదాలందు ప్రసాద్ గారు వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేస్తారు, చిన్న ప్రార్థన. ప్రియపరులు తండ్రి, మరోసారి మీ పాస్ సన్నిధికి వస్తూ ఉన్నాం. ఈ సమయంలో మా ప్రియులు మీ ప్రియ కుమారుడు ప్రసాద్ గారిని, సీతాల మహాలక్ష్మి గారి తల్లి గారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని ప్రేమించి ఈ రోజున ప్రసాద్ గారికి మరో నూతన సంవత్సరం మీరు అనుగ్రహించారు కాబట్టి నీకు వందనాలు. సంవత్సరములన్న దయా కిరీటం ధరింపు చేసిన విధానం బట్టి నీకు వందనాలు. అట్లాగే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇది మొదలుకొని వారు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే జరగాలనుకుంటున్నారో ఈ 2026వ సంవత్సరము అది జరగడానికి సహాయం దయచేయండి. అట్లాగే వారి కోరికలన్నీ కూడా సఫలం అవడానికి సహాయం దయచేయండి. ఎటువంటి ఆందోళన చింత లేకుండా దీర్ఘ సమాధానంతో వారి జీవితాంతం కూడా దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నమస్కారం అండి. ఈ రోజు డిఆర్బి ప్రసాద్ గారు అంటే ఇక్కడ ఎంతమంది ప్రముఖులు, సంఘ సేవకులు, సేవ చేసే చేసే వాళ్ళందరూ ఎంతమంది వచ్చారో చూడండి. ఆయన జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి అంటే ఆయన ఎంత మంచి వ్యక్తి, ఎంతమందిని ప్రోత్సహించి అందరినీ కూడా అంత చక్కగా ఒక తాటి మీద తీసుకొచ్చి సేవా కార్యక్రమాలు చేస్తూ తెలుగు భాష వికాస సమితిని చాలా చక్కగా నడిపిస్తూ, అలాగే భారతీయ సమితి ఫ్రెండ్స్ ని కూడా పెట్టి చాలా మంచి ప్రోగ్రాం చేస్తూ అందరినీ
وبارك وسلم. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا رب اغفر وارحم وانت خير الراحمين. اللهم اهدنا الصراط المستقيم صراط الذين انعمت عليهم من النبيين والصديقين والشهداء والصالحين وحسن اولئك رفيقا. واعف عنا واغفر لنا وارحمنا انت مولانا وانصرنا على القوم الكافرين. اي الله سبح الله ما هو الا ما فرما. اي الله يجي الله شديد الله خير نصيب فرما बरकत नसीब फरमा, नेक हिदायत अता फरमा, नेक तौफीक नसीब फरमा। अल्लाह कौम की खिदमत के लिए अल्लाह इनकी खिदमत कबूल फरमा। अल्लाह इनके नसीब फरमा, आफियत नसीब फरमा, चैन सुकून राहत आराम की ज़िंदगी नसीब फरमा। हर किस्म के आसमान की बराबर से ज़मीन के टुकड़ों से हर किस्म के शुरूर आफात से अल्लाह इनके बीवी से इनके बच्चों के इनके खानदान की सबकी जान माल के फरमा। अल्लाह जो मांगा है अल्लाह उसको भी अता फरमा, जो मांगने से रहे अल्लाह उसको भी अता फरमा। अल्लाह इस दुआ को अल्लाह के करीम सल्लल्लाहु अलैहि वसल्लम కలిసి నిన్ను మంచిగా కాదని చేసేస్తారు అబ్బాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా మంచి చెడు రెండే ఉంటుంది. ఏ మనిషితో ఎంతవరకు మంచి ఉందో అంతవరకు కలిసి వెళ్ళింది. ఆ చెడుని వదిలేసి ఇంకోటి ఎక్కడ కూడా వాగ్వివాదాలకి వెళ్ళకపోతాను చెప్తూ ఉండేవాళ్ళు. మరి వీటన్నిటికీ జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒక ఎత్తు అయితే, మా కుమార్తె అల్లుడు అన్నా కూడా మళ్ళీ కొడుకు కూడా నాకు అల్లుడు లాగానే అనిపిస్తాడు. అల్లుడు కూడా నేను కొడుకుగా భావిస్తాను. మరి నా కూతురు ఎప్పటికప్పుడు నాకు కొంచెం ఆవేశం ఇంట్లో వరకు ఆవేశం, బయట మాత్రం సౌమ్యంగా ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్న ఆవేశాన్ని నా తల్లి పేరు పెట్టుకున్నటువంటి నా శాశ్వతంగా తల్లి పేరు పెట్టుకున్న సరిగ్గా పనిచేసి ఎప్పటికప్పుడు కూడా పగ్గాలు వేసి లాగి నన్ను గాడిలో పెడుతుంది నా కుమార్తె. మరి నా మనవుడు మరి ఎక్కువగా ఎక్కడ కూడా నన్ను ఎవరు గౌరవంగా మా మనవుడే డిఆర్పి ఏంటి కబడ్డానని వత్తాసుగా ఉండి అమ్మమ్మ వైపు ఉంటాడు. మరి వాడికి జీవితంలో మనిషికి కావాల్సింది అంతకంటే ఏముందండి? కొంతమంది ఆస్తులు ఇస్తే తల్లిదండ్రులని ఆస్తులు ఇచ్చారని చెప్పు, కానీ నా తండ్రి సేవా తత్పరత, నలుగురితో మాట్లాడే విధానం, సౌమ్యం, సహనం అన్నిటి వాటిని నాకు నా తల్లిదండ్రులు నాకు ఆస్తిగా ఇచ్చారు. మరి వారి జీవనంలోనే అంతన్నా ఎప్పుడప్పుడు మనం మైండ్ గాడి చెప్తున్నప్పుడు వారు చెప్పినటువంటి మాటలు గుర్తు పెట్టుకుని మరి ఇప్పుడు ఈ కార్యక్రమాలు మరి ఎందుకంటే నాకు మిత్రులు చాలామంది నాకు అన్నదానులుగా ఉంటారు. ఎందుకంటే ధనం కన్నా గుణం ఉందని నేను ప్రధానంగా భావిస్తాను. ఆర్థికపరమైన అంశాల గురించి మిత్రులు ఎలా అది ఇదన్నా కూడా నేను వారి ముందు సరే అని మన పట్టుకెళ్ళిపోయి మనం అవి చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా అంటారు. ఎందుకంటే నాకు ఆ మైండ్ సెట్ అనేది వ్యాపార దృక్పథం అనేది ఏ రోజున ఎక్కలేదు. మా తండ్రి కూడా మనకెందుకు ఏమన్నంత సంగతించింది, నేను కొన్ని వ్యాపారాల్లోకి వెళ్తే అది నష్టం అవుతుంది, లాభం అవుతుంది, మనకు ఉద్యోగులు అనే ఆ దృక్పథంతోనే నేను ప్రధానంగా నాకు మిత్రులు మరి పట్టపు చిన్న గారి నుంచి కాటిపట్టి శ్రీనివాస్ గారు, సయ్యద్ గఫార్ గారు, అనిల్ గారు, ఇలా ఒక మిత్రుల బృందం
ప్రతిరోజు నా యోగక్షేమాలు కలుపుకుంటూ ఎక్కడున్నారని ఆత్మీయ పరిస్థితి ఇంకా నా జీవితానికి ఇంకా అంతకంటే సంతృప్తి చాలు. ఇంకా ఆ సంతృప్తితోనే ఇంకా నాకు ఇంకా ఒకటి ఏంటంటే నా మనవడికి 11 ఏళ్ళ లుంగీలు ఇచ్చేస్తే నాకు భగవంతుడు ఇచ్చిన జన్మ ధన్యమైనటువంటి భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సదా ధన్యవాదాలు తెలియజేస్తూ వీటన్నిటికీ, ఎందుకంటే నా శ్రీమతి పాప గంగిగోగులాగా మనకి ఎన్ని వేషాలు ఇస్తుంటే 10కి వెళ్ళినా 15కి వెళ్ళినా ఓర్పుగా కూర్చుని మరి అన్ని సగం. ఎందుకంటే వాళ్ళు సాధారణంగా చాలా ఇళ్ళు వాళ్ళు వెనకలు అయితే ఏ మగడైనా ముందుకెళ్ళే పరిస్థితి లేదు. కానీ అక్కడ మాత్రం ఇంట్లో మాత్రం నేను పర్సనల్ వాళ్ళగా వీధిలో మాత్రం సౌమ్యంగా ఉన్నట్టు నటిస్తా. కనుక ఆమెకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మాస్టర్ గారు చెప్పారు ఇయ్యాలు అందుకున్న చట్టాలు ఈయన అనుకున్న రోజునే కయ్యాలు ప్రారంభమవుతుంది. అటువంటి వాటన్నిటికీ భిన్నంగా మన వియ్యంకుడు జీవితాలు మరి విజయలక్ష్మి గారు, సోమసుందర గారు ఎప్పటికప్పుడు మరి మా కుటుంబాలు 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు కూడా అంత ఆత్మీయంగా రోజు రోజుకు మా ఆత్మీయతను పెంచుకుంటూ మరి వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళు ఈ గ్రామంలో మేము వాళ్ళే మా బంధువుల పరంగా తక్కువ, మరి ఎప్పటికప్పుడు యోగక్షేమాలు కలుపుకుంటూ ఏదైనా టిఫిన్ చేయగానే ప్రసాద్ గారు ఎక్కడున్నారు 2 టిఫిన్ టైం అయింది తెలుసుకుని మా అభిప్రాయాలు గారు మీరు అందరికీ కూడా ప్రతి ఇల్లు కట్టిన దగ్గర నుంచి 7 సార్లుగా ఎక్కడైనా పుట్టినరోజు వేడుకలు అంతకుముందు ఇంటి దగ్గర చేసేవాడిని. మొన్న కూడా ఉద్భి ఇంకా ఏం చేస్తామంటే కాదుకోడు ఈసారి దీంట్లో ఏమైందని తర్వాత మిత్రులు మీరు ఆగితే మేము మొదలు పెట్టాలంటే ఎవరు మొదలు పెట్టారు